నింజా సర్టిఫికెట్ నీళ్ళల్లో పడి బాగా తడిచిపోయింది. పదకేమో మనం వెళదాం. ఇప్పుడు ఉంటుంది చూడు. క్యాక్టోచాన్, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇందులో ఏముందో కొంచెం చదివి చెప్పు. చెప్పు క్యాక్టోచాన్. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి ఇదంతా? ఈ లెటర్ సుబామే పంపించింది. సూపర్, తనే లెటర్ పంపిందా? చాలు చాలు, ఇంకేం చూపించక్కర్లేదు. క్యాక్టోచాన్ ఆగు ఆగు. నేను వచ్చేసాను హటోరి. ఎలా ఉన్నా? సుబామే, నేను పంపించిన లెటర్ చదివావా? నింజా టెక్నిక్ తో ప్రేమగా రాశాను నేను. సుబామి, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. హటోరి, నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా? అందులో డౌట్ ఏంటి నీకు? అవును, ఇది ఎటువంటి నింజా టెక్నిక్ సర్టిఫికేట్ చెప్తావా? పాపం అన్నయ్య చాలా కష్టపడాలి. నా ప్రియమైన హటోరి. Kenichi's full score is quite scary. Ding ding. స్టూడెంట్స్, నిన్న జరిగిన పరీక్షలకు ఆన్సర్ పేపర్స్ ఇస్తున్నాను, రండి. కోసుమి, కిమోరా. భగవంతుడా, ఈ పేపర్స్ లో నాకు చాలా మంచి మార్క్స్ రావాలి. నీ కోరిక నెరవేరేలా నేను చూసుకుంటాను. నీ ఆన్సర్ షీట్ ని ఆల్రెడీ నేను రెడీ చేసేసాను. ఇప్పుడు నేను నింజా టెక్నిక్ ఉపయోగించి ఈ పేపర్ అక్కడ పంపిస్తాను. నేను పాస్ అయ్యాను. అవునవును. ఏమైంది కెనిచి? మీ టెస్ట్ పేపర్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పండి. అయితే నువ్వు నాతో చెప్పవా? లేదు, నేను చెప్పలేను. నా పేపర్ చూడండి, ఎన్ని మార్క్స్ వచ్చాయో. నువ్వు చూసావా తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో? చూశాను, తనకి 100 మార్క్స్ వచ్చాయి. ఆట ఇప్పుడు మొదలైంది. పర్లేదే కెనిచి, అదరకొట్టేశావు. అవును కెనిచి, భలే చేశావు. నువ్వు సూపర్ కెనిచి. నేను 100 out of 100 తెచ్చుకున్నాను. మీరు చేసిన ప్రామిస్ గుర్తుంది కదా? ఏం ప్రామిస్? ఇంత త్వరగా మర్చిపోయారా? 3 రోజుల క్రితం ఏం చెప్పారు? ఏంటి కెనిచి, మళ్ళీ కామిక్స్ చదువుతున్నావు? రేపు నీకు టెస్ట్ ఉంది, మర్చిపోయావా? టెస్ట్ లో నేను 100 out of 100 తెచ్చుకుంటాను. కెనిచికి 100 out of 100 మార్క్స్. కెనిచికి 100కి 100 మార్క్స్ వస్తే నేను క్యాట్ గా మారిపోతాను. నేనేమో అమ్మాయిలు వేసుకునే బట్టలు వేసుకుంటా. నేను కప్పల్ని చూసి భయపడటం మానేసి వాళ్ళతో ఆడుకుంటాను. మీరేం చెప్పారో అది మర్చిపోకండి, అర్థమైందా? సో మై ఫ్రెండ్స్, మీరు చేసిన ప్రామిస్ మీకు గుర్తొచ్చుంటుంది, ఎందుకంటే అది జరిగి 3 days అయింది. నేను మర్చిపోలేదు. అవును బాస్, నేను ఏది చెప్తే అదే నిజం. అలాగా, ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది. పదకేం వెళదాం. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, అందుకే వచ్చాను. అడుగు. రా, లోపలికి రా. హటోరి, మీరు చేసిన ప్రామిస్ ని దాటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి హటోరి, నీకేమైనా ప్రామిస్ చేశాడా? యాక్టింగ్ లో మా బాస్ కు సాటి ఎవరూ లేరు. హటోరి నాకు ప్రామిస్ చేశాడు, నాకు టెస్ట్ పేపర్స్ లో ఫుల్ మార్క్స్ దక్కితే తన ఫ్రాక్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తానన్నాడు. అదే విషయం. హటోరి, నువ్వు అలా మాట ఇచ్చావంటే ఖచ్చితంగా ఆ మాటని నెరవేర్చాలి. ఖచ్చితంగా నెరవేరుస్తాను కదా షింజో. నువ్వు క్యాట్ లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కానీ అది నీ వల్ల కావట్లేదు. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలా చేయలేదు. నువ్వు క్యాట్ లాగే సౌండ్ చేస్తున్నావు. కెనిచి, ఈ రోజు నుంచి మనం తనని మిస్టర్ మియా మియా అని పిలుతా. నేను క్యాట్ గా మారాలనుకుని తప్పు చేశాను. నీ వాగుడు కాస్త ఆపి మియా మియా అన్నారు. నేను ఇరుక్కుపోయానే. మిస్టర్ అమ్మాయి జిందాబాద్, మిస్టర్ అమ్మాయి జిందాబాద్. బయటికి రా చించాన్, ఓవర్ గా చేకు. బయటికి రా, త్వరగా రా, అమ్మాయిలాగా సిగ్గుపడకరా. నాకు సిగ్గేస్తోంది. మిస్టర్ అమ్మాయి జిందాబాద్, మిస్టర్ అమ్మాయి జిందాబాద్. ఇప్పుడు ఉంటుంది చాలా సరదాగా.
హటోరి నీ న్యూ ఫ్రెండ్ చూసి నీకు భయపడకు. ఇచ్చిన మాట గుర్తుందిగా. నాకు తెలుసు తెలుసు. హే కెనిచి, నీ మార్క్స్ ని తనకి చూపించు, ఆ తర్వాత తను ఖచ్చితంగా చేస్తాడు. ఇదిగో ఇచ్చుడు. నేను చేస్తాను, కాస్త ఉండు. నువ్వు ఒక నింజా అనేది మర్చిపోకు. నింజాలు ఎప్పుడు భయపడరు, ఏదేమైనా సరే. ఇప్పుడు చేయిస్తాను. డింగ్ 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 డింగ్. వావ్! ఓరి నాయనో, ఇదేంటి చేసేసాడు? చూసారా చూసారా ఎంత చక్కగా నేను చేయిస్తున్నాను. మీకు ఇప్పుడు సంతోషమేనా? చెప్పు కెనిచి. అవునవును, నీ దగ్గర నుంచి ఇదే ఎదురు చూశాను. హే కెనిచి, ఫ్రాగ్ ని ముట్టుకున్నంత మాత్రం అయిపోలేదు. ఇప్పుడు హటోరి ఆ ఫ్రాగ్ ని కౌగిలించుకోవాలి, అప్పుడే నీకు ఇచ్చిన మాట నెరవేరుతుంది. ఈ కెముమాకి వేరే పని పాటే లేదా? పర్లేదు, నేను చేసి చూపిస్తాను. అమ్మా, చూసారా నేను ఎత్తుకున్నాను. ఇంకా గట్టిగా కౌగిలించుకో. కాపాడండి కాపాడండి. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. నా టెస్ట్ పేపర్. కెనిచి, ఒక నిమిషం ఆగు. ఓ, ఇదంతా తడిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయను? ఇదేంటి? అందులో ఇంకో పేపర్ ఉంది. 30 మార్కులే ఉన్నాయి. నిజం తెలిసిపోయింది, మనం వెళ్ళిపోదాం. సరే బాస్, పదండి. కెముమాకి, నువ్వు చేసింది ఏమీ బాలేదు. ఇలా చూడు హటోరి, దయచేసి నా మాట విను. నేను వదలను. నన్ను వదిలేయండి, నాకేం తెలీదు. మీకు చెప్పేది నన్ను వదిలేయండి. కెముమాకి, నువ్వు అక్కడే ఉండు. నువ్వు చేసిన తప్పుకి ఇదే నీకు శిక్ష. నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను, అందుకని మీరు మరి ఎలా శిక్షిస్తారా? ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పు చెయ్యను. నాకు తెలుసు నా టెస్ట్ పేపర్స్ లో ఫుల్ మార్క్స్ వచ్చాయని, కానీ నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలుసు. టెస్ట్ లో ఫుల్ మార్క్ రావాలని తను చదువుతున్నాడు, కానీ వస్తుందా అని తెలియదు కదా. అలా జరిగితే నీకే కదా మంచిదన్నయ్య. కొంచెం మెల్లగా మాట్లాడు షింజు. చెప్పింది నిజమే కదా. నన్ను డిస్టర్బ్ చేయకండి. సారీ. చక్కగా చదువుకో. ఫియర్ ఆఫ్ ద మిర్రర్ ఇమేజ్. డింగ్ డింగ్. హే, నాకు తెలుసు అక్కడ ఎవరు ఉన్నారు. హే, ఆగండి. ఎవరు మీరు? ఎవరు మీరు? కలలో యూమికో రాలేదేంటి? డింగ్ 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 డింగ్. హౌస్ దట్? బై బై. పద హటోరి, మనం వెళ్ళి తాక్కుందాం. డింగ్ డింగ్. నేను ఈ గేమ్ ఆడను, నాకు నచ్చలేదు. ఏంటి షింజు, ఏమైంది? నేను ట్యాగర్ అవుతాను, కానీ అన్నయ్య అంత పైకి కిక్ చేయడం నాకు నచ్చలేదు. డింగ్ డింగ్. ఓకే ఫ్రెండ్స్, నేను కౌంట్ చేయడం మొదలు పెడతాను. ఇప్పుడు మనం ఎక్కడ దాక్కోవాలి? పద టౌన్ లోకి వెళ్ళి దాక్కుందాం, ఎందుకంటే టైగర్ ఎప్పుడు ఏ టైం లోనే వచ్చేస్తాడు. చెప్పావు. ఇంకో త్వరగా వెళ్దాం పదా. డోపల్ గ్యాంగ్ కనబడే ఒక టెక్నిక్, నింజా టెక్నిక్ ని ఉపయోగించకుండానే ఆల్టర్ ఈగోని చూడొచ్చట. ఆశ్చర్యంగా ఉంది. నింజా టెక్నిక్ లో మిర్రర్ ఇమేజ్ టెక్నిక్ ఉంది. అసలు దీనికి దానికి సంబంధమే లేదు, ఎందుకంటే ఆల్టర్ ఈగో 98, 99, 100 తాకగలదు కూడా. ఈ విధంగా ఆల్టర్ ఈగోని ఉపయోగిస్తే మనకి బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి, అలాగే చాలా లాభాలు కూడా ఉంటాయి. ఓహో, అలాగా? కెనిచి, యూమికో, మీరు దొరికిపోయారు. నేను వచ్చేసాను. నేను నిన్ను చూసేసాను. డింగ్ 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 డింగ్. నేను వచ్చేసా. డింగ్ 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 డింగ్. షిన్జో, షిషిమారు, ఇక దాక్కోవడం వల్ల ప్రయోజనం లేదు. డింగ్ డింగ్. నేను వచ్చేసాను. చూసారా, నేను అందరినీ పట్టుకున్నాను. ఏంటి కెనిచి, ఏమైంది? ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. హతోడి, ఇలా ఆడటం పద్ధతి కాదు.
అన్నయ్య నీ నింజా టెక్నిక్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన నింజాస్ లోనే హటోరి చాలా తెలివైన నింజా. కానీ నింజా టెక్నిక్స్ ఇక్కడ యూస్ చేయకూడదు. అవును. ఈ గేమ్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చేయాలో నాకు బాగా తెలుసు. అంటే ఏంటి? మనందరం కలిసి హటోరి లాగే డ్రెస్ వేసుకుందాం. ఇప్పుడు నేను హటోరి అనేలాగే ఉన్నాను. ఇప్పుడు నేను రెండు పెద్ద పెద్ద కళ్ళు. అరే ఎలాస్టిక్ కొంచెం లూజ్ గా ఉంది. నేను ఇప్పుడు ఈ మాస్క్ పెట్టుకుంటాను. డింగ్ డింగ్ మీరందరూ ఒకేలా ఉన్నారు. ఇక మిమ్మల్ని పట్టుకోవడం నా వల్ల కాదు. అదే ఈ గేమ్ లో గొప్ప విశేషం. కానీ ఒకసారి ఆలోచించు, మనలో మనమే కన్ఫ్యూజ్ అవుతామేమో. ఇప్పుడు ఏం చేయను? మీరందరూ నాలా మారారు. ఇప్పుడు నేను ఇంకొకళ్ళ మారుతాను. డింగ్ 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 డింగ్. చూసారా నింజా టెక్నిక్ మ్యాజిక్? ఏంటి ఫ్రెండ్స్, నేను ఎలా ఉన్నాను? డోపల్ గ్యాంగర్ గురించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ఆల్టర్ ఈగో దానికి నేరుగా రాకూడదు. ఆ విధంగా వచ్చిందంటే ఆ తర్వాత వాళ్ళని ఎవరు కాపాడలేరు. వాళ్ళ ఆల్టర్ ఈగో వాళ్ళకి నేరుగా వచ్చిందంటే తర్వాత వాళ్ళని ప్రాణాలతో కాపాడలేరు. ఇంకా నయ్యో అది వట్టి కల మాత్రమే. అరే ఇదేంటి, ఇద్దరు హటోరీలు ఉన్నారు. ఇదెలా సాధ్యం? ఇక్కడ ఎవరు లేరు. కాసేపటి క్రితం చూసినప్పుడు ఇద్దరు హటోరీలు ఉన్నారు, ఇప్పుడు ఒకడే ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఏంటిది? ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరున్నారు. ఇది డోపల్ గ్యాంగర్ టెక్నిక్. అంటే షిన్జు, షిషిమారు, సుబామే, హటోరి ఈ డోపల్ గ్యాంగర్ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నారు. కానీ ఒకళ్ళు మిస్ అవుతున్నారు. వామ్మో, అది ఖచ్చితంగా డోపల్ గ్యాంగర్ టెక్నిక్. నేను వెంటనే వెళ్లి హటోరితో మాట్లాడాలి. ఒకవేళ తను తన ఆల్టర్ ఈగోని చూసాడంటే తన అంతం అయిపోతాడు. డింగ్ డింగ్ డింగ్. వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారని తెలియట్లేదే. డింగ్ 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 డింగ్. నేను నిన్ను చూశాను. అది సుబామే కాదు, కెనిచి అయి ఉండాలి. ఎవరో తెలియట్లేదే. బాగా ఇరుక్కున్నాను. ఒకవేళ మన హతోడిలాగా లేకపోతే కనిపెట్టేవారు. అదంతా సరే గానీ ఇక్కడ కూర్చొని కూర్చొని నాకు బోర్ కొడుతుంది. హటోరి, నేను వస్తున్నాను నా ప్రియమిత్రమా, నేను వస్తున్నాను. ఎందుకు కేముమాకి ఆగిపోయావు? వెళ్ళు, త్వరగా వెళ్ళి నీ ప్రియమైన మిత్రుని కాపాడుకో. నువ్వు ఆగొద్దు. ఏ కేముమాకి, నువ్వు ఇక్కడే ఆగిపో. ఎందుకంటే వాడు నీ మిత్రుడు కాదు, వాడే నీ శత్రువు. వాణ్ణి అంతమైపోని. వద్దు కేముమాకి, తన మాట వినకు. తను చాలా చెడ్డవాడు. వెళ్ళి నీ మిత్రుని కాపాడుకో. వద్దు కేముమాకి, నువ్వు అలా చేయకూడదు. అలా చేయడానికి వీల్లేదు. ఆపండి. హటోరి, హటోరి. అరే ఏంటిది? ఏం జరిగింది? నేను రాకముందే నా ప్రియమిత్రమా హటోరి. నన్ను క్షమించు హటోరి. నేను నిన్ను కాపాడదామని ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఇలా జరిగిపోయింది. ఆగు, చూడు అక్కడ హటోరి ఉన్నాడు. హటోరి. డింగ్ డింగ్. థ్యాంక్ గాడ్ మీ అందరినీ నేను పట్టుకున్నాను. హటోరి నా మిత్రమా. ఏం జరుగుతోంది ఇక్కడ? కెముమాకి చూస్తే తెలియడం లేదా ఏం జరిగిందో? నాన్న, ఇది నా ఆల్టర్ ఈగో. నా దగ్గరికి రాకు, నా దగ్గరికి రాకు. నన్నేం చేయకు. నాకు ఇంకా బతకాలనుంది. నన్ను కాపాడండి. సడన్ గా ఈ కెముమాకి ఏమైంది? ఏమైంది? కెనుచి, నువ్వే కెముమాకి దగ్గర